రోజు చూస్తా అదే పని. బానే ఉంది. ప్రభావం అయితే 2.2 అయితే ఎరగ తీసేసింది. ఆ గుడ్లు కాపాడడం అవన్నీ చాలా ఫన్నీ టాస్క్ అయితే క్రియేట్ అయింది నిన్న అయితే. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే అబ్బాయి మట్టికి చీఫ్ కింద వేస్ట్ వరస్ట్ పోయింది. మాట్లాడితే వెళ్ళిపోతున్నాడు. వాడికి ఇంకా ఇంటి మీద ధ్యాస మళ్ళినట్టు ఉంది. ఇంకా అక్కడ చూస్తున్నాడు కదా హగ్గులు కిస్సులు ఇవన్నీ చూసి అంత పిల్లోడు మనస్తాపం చెందినట్టున్నాడు. ఇంటికి వెళ్ళిపోవాలి అర్జెంట్ గా. దబాయం చేస్తున్నాడు కదా, ఎంత పద్ధతి కాదు కదా. బిగ్ బాస్ ఇప్పుడు సరుకులు తీసుకెళ్తే లోపల పెట్టమన్నాడు బాస్. ఏమున్నా మా కట్టుకున్న బట్టలు తప్పితే ఏమీ లేవు బాస్ అన్నాడు. తీసుకెళ్ళి కూడా సేమ్ అలా ఉంది కదా. ఇంకోటి కూడా ఇంకో మాట ఏమన్నాడు, బిగ్ బాస్ ని వ్యతిరేకించేలా మాట్లాడతాం. అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు, సరుకులు తీసి లోపల పెట్టిన తర్వాత మీరు ఆహారాన్ని కోల్పోయారు కాబట్టి అన్నప్పుడు నీ వల్లే అంటున్నాడు. నీ వల్లే అన్నాడు బిగ్ బాస్ ని. వాడు ఖచ్చితంగా గౌరవించాలి. గౌరవించితేనే బిగ్ బాస్ లో ఉంటావు, లేకపోతే నీకు నాగార్జున గారు ఎలిమినేషన్ అవుతుంది. మామూలుగా కాపాడలేదు, గుడ్లు ఇది ఇక్కడ పెట్టి కాపాడింది. విష్ణుప్రియ ఇక్కడ గుడ్లు పెట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే మన నాబిల్ గడు వచ్చి అవి లాక్కున్నప్పుడు నన్ను ఇక్కడ పట్టుకొని లాగేసాడు నిఖిల్ అంటుంది. అమ్మ చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఏ గుడ్డు లాగాడని అనుకోవాలి జనాల్లో. ఈ గుడ్డులో పంచాయతీ బాగుంది. నాకు ఫస్ట్ నుంచి గుడ్లే కనెక్ట్ అవుతుంది ఏంటో చెప్పే ప్రతిసారి. ఆల్రెడీ 2 గుడ్లు బయట తింది, ప్రేరణతో గొడవైంది. మళ్ళీ అక్కడ పెట్టిన టాస్క్ కూడా గుడ్లు కాపాడే టాస్కే. అదైతే భలే ఫన్నీ అనిపించింది. ప్రేరణకు అట్టు దగ్గర ఇబ్బంది వచ్చింది కదా. అది ప్రేరణ వాళ్ళ చీఫ్ చెప్పాడబ్బా, ఎవరు తిండాలు తిందాం, ఎవరు కుండలాలు గడుపుకుందాం, ఎవడ గుద్దడు గడుపుకుందాం అని చెప్పాడు. కాబట్టి ఆమె ఆ పని చేస్తుంది. ఈమె వెళ్ళి మధ్యలో ఏంటి నాకు దోశ వేయండి అంది. మణికంఠ కూడా పాపం ఫోన్లే ఆకలితో వచ్చింది కదా, నువ్వు దోశ వేయమన్నాడు. ఆ దోశ కోసం ఈవిడి ఓవర్ యాక్షన్ అసలు ఏం లేదు. విష్ణుప్రియది అయితే ఓవర్ యాక్షన్. నిన్న పెద్ద పంచాయతీ పెట్టేసి ఏడ్చేయడం అవన్నీ పెద్ద ఓవర్ గా అనిపించింది నాకు. నిఖిల్ కట్టుకుని పిసికేస్తే నేలకేసి కొట్టేస్తే ఆడి కాసేపు కళ్ళు బయర్లు గమని ఏం జరుగుతుందిరా ఇక్కడ అన్నట్టు అటు ఇటు చూస్తా కూర్చున్నాడు. కాసేపు మనిషి కోరుకోలేదు. నేనైతే నిజంగా చచ్చిపోయామో అనుకున్నాను బాసు. నిజం ఏంట్రా బిగ్ బాస్ ఎయిట్ లో లేచిపోయాడు ఏంటి. కాసేపు వాడికి ఏం పని చేయలేదు బుర్రా గట్ట. చాలా పక్కకు పోయి కూర్చోరాని అబ్బాయి అంటే ఏడడం మొదలెట్టిన అసలు ఆ ఏడుపు గురించి అడిగారా. వాడు వాళ్ళకి కదా ఆడదానికన్నా అతి మిక్కిలిగా ఏడుతున్నాడు. నీ అమ్మ ఈడు మగోడా ఆడోడా నాకు తెలియట్లేదు అసలు. దారుణంగా మూలకెళ్ళి అదేమనంటే నేను బిగ్ బాస్ మాటిచ్చాను రా, నేను బిగ్ బాస్ కెమెరా ముందు ఆడను చాటుగా ఎడుతాడంటే ఈడు మణికంఠ కూడా మరో పల్లవ ప్రశాంత్ బాస్. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఈడు మైండ్ గేమ్ ఆడుతున్నాడు. మొత్తం కూడా చాలా ఫ్రాడ్ ఆట ఆడుతున్నాడు. ఈడు టాప్ 5 లో ఉంటాడు మరమన్నాడు. టాప్ 5 లో ఉంటాడు ఖచ్చితంగా. యష్మి కూడా ఉంటది. సీత గురించి నీ అభిప్రాయం? సీత ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు అబ్బా. స్టార్ట్ చేయకుండా అందరూ బయటకు వచ్చేస్తారని టాక్ నడుస్తుంది. మరి ఎవరో ఎలిమినేషన్ అయ్యే ఆప్షన్ ఉందంటున్నారు. లేదు సీత ఇప్పుడు ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే నీకు లాస్ట్ 2 వీక్స్ లో చూసుకున్నట్టయితే సీత గేమ్ పర్ఫార్మెన్స్ బాగుంది. చాలా మణికంఠతో గేమ్ పార్టిసిపేట్ చేసి గెలిచింది కదా. ఆ గేమ్ లో ఏదో అనూహ్యంగా గెలిచింది కానీ లేకపోతే అంత. ఒకవేళ ఎలిమినేషన్ ఈ వీక్ ఎవరు అవుతారు అనుకుంటున్నాం? ఈ వీక్ లో నాకు తెలిసి పృథ్వీ గడు కంపల్సరీ ఉంటాడు. లేదు బానే ఉంది ఆడి పర్ఫార్మెన్స్, కానీ ఆ యాటిట్యూడ్ ఎక్కువైపోయింది. అగ్రెసివ్నెస్ అనేది లిమిట్ లో ఉండాలి. అది లిమిట్ దాటిపోతున్నాడని అనిపిస్తుంది అందరికి. కానీ అతను నేచరే అది. అతను ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, మా నాన్న బై బర్త్ కొద్దిగా హ్యాంగర్ పర్సన్, నాకు కూడా అదే జీన్స్ వచ్చిందని చెప్పాడు. కానీ మనం నమ్మల. నిజంగా నిన్న చూసుకున్నట్టయితే నాగార్జున గడ్డి పెట్టిన తర్వాత మాడలేదంటే అతని జీన్స్ తో వచ్చింది హ్యాంగర్ ఇష్యూ. బాగుంది.